డ్రెస్కి మనం షేప్ వేసేటప్పుడు చెస్ట్ దగ్గర మనకి చిన్న షేప్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకి చెస్ట్ భాగం ఎక్కడైతే మిడిల్లో వస్తుందో అలా మనం షేప్ ఇచ్చుకోవాలి. చంక దగ్గర కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం స్ట్రైట్గా ఏంటంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి వేసుకోవాలి. చెస్ట్ భాగం ఎక్కువ ఉన్న సిస్టర్స్కి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు బ్లౌజ్కైనా డ్రెస్కైనా ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆమ్ హోలు, మధ్యలో అక్కడికి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్, మళ్ళీ తర్వాత నడుము దగ్గరికి వచ్చేసరికి 1.5 ఇంచెస్ గ్యాప్, మళ్ళీ ఇక్కడికి కట్స్ దగ్గరకు వచ్చేసేసరికి సీట్ దగ్గరికి ఇలా క్రాస్గా రావాలన్నమాట. షేప్ మొత్తం పర్ఫెక్ట్గా ఇలా వస్తేనే 100% మనకి డ్రెస్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఇలా మనం వేసేటప్పుడు మనం ఏం చేయాలంటే లైనింగ్ అండ్ ఒరిజినల్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసి చాలా చక్కగా కట్స్ దగ్గర నుంచి ఇలా వేసుకుంటూ ఈజీ ప్రాసెస్లో మనం వేసుకోవాలి. ఫస్ట్ డ్రా చేసుకునేటప్పుడే మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ వేసేటప్పుడు చక్కగా ఉండాలి. ఈరోజు ఈ షేపు నేను వేసిన డ్రెస్ యొక్క షేప్ ఎలా ఉందో ఒకసారి పర్ఫెక్ట్గా ఉందా లేదా, మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడుగుతూ ఉండండి. అలాగే మీరు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ క్లాసులకు అటెండ్ కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద ఒక నెంబర్ పెడతాను. చక్కగా ఆ నెంబర్కి కాల్ చేసి మా దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు. ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి టిప్స్ మీకు నేను నేర్పిస్తూ ఉంటాను. ఓకేనా.